పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ గొడవలతో భార్య మహాలక్ష్మిని దారుణంగా చంపేశాడు భర్త వెంకటేష్. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. 3 నెలల క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది మహాలక్ష్మి. మాట్లాడుకుందామని మహాలక్ష్మిని బైక్పై తీసుకువెళ్లాడు వెంకటేష్. తీసుకువెళ్లిన కొద్దిసేపటికే భార్యను చంపేశాడు ఆ భర్త. స్వెటర్కు ఉండే లేస్ను మెడకు బిగించి చంపేశాడు వెంకటేష్. సంతమాగుళూరు పోలీస్ స్టేషన్కు భార్య మృతదేహాన్ని తీసుకువెళ్లి లొంగిపోయాడు. మహాలక్ష్మి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం రొంపిచెర్ల పోలీసుల అదుపులో భర్త వెంకటేష్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై వెళ్ళిపోయింది నా బిడ్డ వచ్చి ఏమనుకో ఇక్కడ గంజి తాపుకుంటున్నా. అమ్మా నా బిడ్డలు తెచ్చుకుంటానమ్మా, నా బిడ్డ కొట్టిందమ్మా అని చెప్పుకుంది. అమ్మ మీరు మా ఇంటి చెబుదాలి అన్నానమ్మ. దయడా నా బిడ్డ నన్నేం చేసిందయ్యా, ఎప్పుడైనా నిన్ను చంపేస్తానన్నాడమ్మా. నా బిడ్డని పిల్లలు అంతకు ముందు 5 సంవత్సరాలు నా బిడ్డ కాడే ఉన్నారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను బిడ్డను తల్లులను బతికించుకుంటే ఇప్పుడు అక్కడ తానంగా బలతాను. ఇదిగో మీ మామయ్య మాట్లాడుతున్నారు. 2 మామయ్యలు వచ్చారు. మా అక్క బాబు వచ్చిండు మాట్లాడిదారా, ఏదో చేయడారు రా అని పిలిచిండమ్మ. తెల్లారు 5:30కి నా బిడ్డ వచ్చిందమ్మ. నమ్మి గొంతుకాయ పిసికి చంపేసిండయ్యా. నా బిడ్డ అడగానే వచ్చిందయ్యా. ఎన్నో వాటర్ పాడేసినారయ్యా వాళ్ళు 4. నా బిడ్డ నాకు తానంగా పట్టను పెట్టుకున్నారు అయ్యా. భార్య మహాలక్ష్మిని భర్త వెంకటేష్ అయితే చంపి దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రొంపిచెర్ల పోలీసుల అదుపులో భర్త వెంకటేష్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? కుటుంబ సభ్యుల వెర్షన్ ఏంటి? ఎస్ మురళి, రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామ పరిధి అయితే ఒక మహిళ హత్య అయితే కలకలం రేపింది. ప్రకాశం జిల్లా ఏల్చూరి గ్రామానికి చెందిన అల్లూరి వెంకటేష్ మహాలక్ష్మితో అయితే 9 సంవత్సరాల క్రితం అయితే వివాహం అయింది. అయితే వివాహం అయినప్పటి కాటి నుంచి వెంకటేష్ తో పాటు అతని అక్క రమణ, శబరి, అన్న శ్రీను మహాలక్ష్మిని అయితే వేధిస్తూ ఉంటారని కూడా కుటుంబ బంధువులు అయితే చెబుతున్నారు. ఈ వేధింపులు కారణంగానే పలుమార్లు తల్లికి చెప్పి మహాలక్ష్మి అయితే బాధపడినట్లు కూడా అయితే మనకైతే సమాచారం వస్తుంది. వేధింపులు తట్టుకోలేక 2 నెలల క్రితం ఆమె అయితే పుట్టినిల్లుకైతే వచ్చింది. ఏదైతే ఆ మహాలక్ష్మి పుట్టినిల్లు ఉందో మాచవరం గ్రామానికి అయితే వచ్చింది. అయితే ఈ రోజు ఉదయం సుమారు 5:30 పాపకు బంగారం తెచ్చాను, మన ఇంటికి వెళ్దాము అంటూ కూడా మాట్లాడాలని చెప్పి అయితే వెంకటేష్ ఆమెను ఊరికి వెలుపులకి తీసుకెళ్లాడు. అక్కడే గొడవ జరగడంతో మహాలక్ష్మి ధరించిన చలిపు అంటే స్వెటర్ ఆ యొక్క లేస్ తో అయితే మెడకు బిగించి ఆమెను దారుణంగా అయితే హత్య చేసినట్లయితే మనకి కుటుంబ సభ్యులు కానీ పోలీసులు కానీ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బైక్ మీద తీసుకెళ్లడం కూడా కొంత సంచలనంగానే మారింది. ఏదైతే మృతదేహం ఉందో అక్కడ మాచవరం గ్రామం శివారులోకి వెళ్ళిన తర్వాత ఆమె స్వెటర్ తో ఆ యొక్క లేస్ తో ఆమె మెడకు బిగించిన తర్వాత అంతే ఆ యొక్క మృతదేహాన్ని కూడా అతను బండి మీద ఎక్కించుకొని కూడా అక్కడ ఏదైతే తన స్వగ్రామం ప్రకాశం జిల్లా సంతమాగుళూరు పోలీస్ స్టేషన్ డైరెక్ట్ గానే పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. కానీ అప్పటికే పోలీసులు ఆమెకి ఏమన్నా కొంత ఊపిరి ఉందేమోనని హాస్పిటల్కి ఏమన్నా జాయిన్ చేస్తే ఏమన్నా ఉపయోగం బ్రతికే అవకాశం ఉందని కూడా పోలీసులు ఆమె సంతమాగుళూరు గవర్నమెంట్ హాస్పిటల్కి జాయిన్ చేయగా కూడా కానీ అప్పటికే వైద్యులు అయితే ఈమె చనిపోయినట్లు కూడా నిర్ధారించి పోలీసులకి అయితే తెలిపారు. అయితే పోలీసులు అయితే అతనైతే కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడు సంతమాగుళూరు పోలీస్ స్టేషన్ లో అయితే లొంగిపోయాడు. ఈ ఘటనపై నరసరావుపేటకు సంబంధించిన ఏదైతే మాచవరం రొంపిచెర్ల మండలం ఉందో అది నరసరావుపేట కింద పరిధిలో వస్తుంది కాబట్టి అక్కడ ఉన్న నరసరావుపేట రూరల్ సిఐ వాళ్ళంతా వెళ్ళి కేసు నమోదు చేసి అయితే ఆ యొక్క నిందితుడిని తీసుకొని అయితే వస్తున్నారని కూడా కొంత సమాచారం ఉంది. అయితే సంతమాగుళూరు నుంచి నరసరావుపేటకి ఆ డెడ్ బాడీ ఇక్కడ తీసుకొచ్చి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఇక్కడ చేస్తారని కూడా అయితే కొంత సమాచారం ఉంది మురళి మనకి. ఆమె తల్లి చెప్తున్న దాని ప్రకారం ఆ వెర్షన్ వేరే విధంగా ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే చేస్తున్నామని చెప్తున్నారుగా. ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు ప్రధానంగా దానికి సంబంధించి? కుటుంబ సభ్యులైతే తన భర్త వల్ల ఆమెకైతే కొంత వేధింపులు అయితే అంటే వివాహం అయిన కాడ నుంచి కూడా
ఆమెకైతే కొంత వేధింపులు అయితే చేస్తున్నారు. వాళ్ళ భర్తతో పాటు వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య వాళ్ళతో కూడా ఆమె కొంత వేధింపులు కూడా అయితే జరుగుతుందని అయితే కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే తరచుగా మురళి ఇలాంటి విషయాలు మాత్రం ఎక్కువ పల్నాడు జిల్లాలో తరచుగా ఇలాంటి గత 2 నెలల కిందట కూడా ఇలాంటి తరచుగా జరుగుతానని మొన్న చూసుకుంటే మనం రాయపాడు కాలువ దగ్గర ఎవరైతే ఉన్నారో ఆమె భర్త ఇది ఒక ప్రమాదకరంగా చిత్రీకరించి కూడా అలా చేయటం కూడా జరిగింది. కానీ ఇప్పుడు కూడా సేమ్ ఇలాగే అతను నేను బంగారం తీసుకొచ్చాను, బయటకు వెళ్దారా, మా అక్క బావ వచ్చారు, మాట్లాడి నేను ఇంటికి తీసుకెళ్తాను అనే కోణం కూడా చెప్పి ఆమెను బయటకు తీసుకురావటం కూడా అయితే జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మాచవరం కొద్దిగా దూరంలో వెళ్ళిన తర్వాత వారిద్దరికి కొంత గొడవ జరగడం వల్ల ఆమె ఏదైతే స్వెటర్ వేసుకుందో ఆ స్వెటర్ కు సంబంధించిన లేసులు ఉపయోగించి ఆమె గొంతుకు చుట్టేసి కూడా అది అతను చనిపోవడం కూడా ఆమె అయితే కొంత బంధువులు కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరంలో చోటు చేసుకున్నటువంటి దారుణంతో అంతా ఒకసారిగా ఉలికిపడ్డటువంటి పరిస్థితి. కుటుంబ గొడవలతో భార్య మహాలక్ష్మిని దారుణంగా భర్త వెంకటేష్ చంపేశాడు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య అయితే గొడవలు జరుగుతున్నాయి. 3 నెలల క్రితం పుట్టింటికి అయితే మహాలక్ష్మి వెళ్ళిపోయింది. మాట్లాడుకుందామని మహాలక్ష్మిని బైక్పై తీసుకెళ్లి వెంకటేష్ కొద్దిసేపటికే భార్యను చంపేశాడు. స్వెటర్కు ఉండేటువంటి లేస్ను మెడకు బిగించి భర్త వెంకటేష్ చంపేశాడు. సంతమాగులూరు పోలీస్ స్టేషన్కి అయితే భార్య మృతదేహాన్ని తీసుకువెళ్ళి మరీ లొంగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది.